హలో, ఈరోజు మనమైతే తిమ్మలకుంటపల్లి గ్రామం నల్లమాడ మండలంలో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మస్తాన్ దాసు స్వామి సమాధి ఉంది. అలానే ఇక్కడ చూసుకున్నట్టే పుట్టుంది. ఇక్కడ ఎందుకు సమాధి అయినారు, వీళ్ళ జీవిత చరిత్ర ఏమి, ఎందుకు ఇక్కడ ఆరాధన చేస్తున్నాడు, ఇది ఎన్నో ఆరాధన ఏమి ఇక్కడ ఉండే మన పెద్దవాళ్ళని కనుక్కొని అయితే చూద్దాం. మీరు ఒకసారి చెప్పండి సార్, ఇక్కడ ఎవరు, ఇతను ఎవరు, మీకు ఏమవుతారు, ఎందుకు ఈ ఆరాధన అనే కార్యక్రమం అయితే చేస్తున్నారు, ఎన్నో ఆరాధన చేస్తున్నారు, దీన్ని చేయడం వల్ల మనకి ఏం ఉపయోగము, మనకి ఏమి లాభం ఉంది, ఒకసారి మీ మాటల్లో ఒకసారి చెప్పండి సార్ మన వాళ్ళకి. మన గురువుగారు అయినటువంటి మస్తాన్ దాస్ స్వామి, మస్తాన్ మీద అసలు పేరు మస్తాన్ వలి, అయితే మేము మస్తాన్ దాస్ స్వామి అంటే అంటాం. అవునా, చాలా గొప్పవాడు, గొప్ప వేదాంతి. నేను 1968లో అవునా 1968లో మొట్టమొదటిసారిగా చూసిన నేను ఈ స్వామిని. మా మామ గారుడు గంగయ్య అని, మన రజాక్ స్వామి కూడా అక్కడే ఉన్నింది. ఒక కార్యక్రమంలో నేను అక్కడ చదువుకునే టైంలో అక్కడ పోయినాను. అక్కడ ఈ స్వామిని దర్శించుకున్నా, మస్తాన్ దాస్ స్వామిని, మస్తాన్ వలి స్వామిని దర్శించుకున్న తర్వాత పలానా గురువు అని చెప్పినారు. అప్పుడు ఆయన చెప్పినటువంటి తత్వాలు చాలా గొప్పవి. ఆ రోజు నేను అనుకున్నా, ఈయన చాలా గొప్పవాడు, ఇంతవరకు నేను ఇట్లా గురువుని చూడలేదే అనుకున్నా, ఇలాంటి గురువుని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే, చాలా గొప్ప గురువు కదా అని చెప్పని అనుకున్నా. ఆయన రాసినటువంటివి ఆయన సొంతంగా పాట పాడి ఆ తత్వాలు అందరికీ వినిపించి దాని నీతిని భజనలు అందరికీ తెలియజేసినాడు. చాలా గొప్పవాడు ఆయన. మొట్టమొదట ఈయన సొంతూరు నిజం చెప్పాలనుకుంటే మనము గోరెంట్ల దగ్గర, గోరెంట్ల యువతల ఏదేది గౌనపల్లి దగ్గర గౌనవరపల్లి ఉంది. గౌనవరపల్లి దగ్గర పల్లె, అవునా, అక్కడి నుంచి బయలుదేరి ఆయన గౌనపల్లి చేరినాడు. గౌనపల్లి నుంచి మళ్ళీ అక్కడ కొంతమంది శిష్యులు ఆడలు కొంతమంది తయారైన తర్వాత ఈ మహాత్ముడు చిన్నగా కొత్తకోట చేరేసినాడు. ఇక్కడ కొత్తకోట, పాందర్తి కొత్తకోట, పాందర్ దగ్గర కొత్తకోట, పాందర్తి కొత్తకోట చేరేసినాడు. అక్కడి నుంచి ఈ భజనలకి దిగేసి బాగా పేరు సంపాదించుకొని ఆ శిష్యులందరినీ వెంట పెట్టుకొని పల్లె తిరిగి మస్తాన్ దాస్ అని పేరు పెట్టుకొని ప్రచారంలోకి వచ్చినాడు. 73 నుంచి ప్రచారంలోకి వచ్చినాడు. అంతకుముందు ఏమో నాకు తెలియదు. ఉన్నాయి. ఇప్పుడు నిజం చెప్పాలనుకుంటే ఈ దర్గా కట్టడానికి కారణం ఈ స్వామి. స్వామి, మేము ఇట్లా దర్గా కట్టి మీకు మీ పేరు మీద ఒక దర్గా కట్టాలనుకుంటున్నాం అంటేనంటే, నా పేరు మీద మీరు కట్టద్దండి, నేను ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయేంత వరకు దర్గా నా పేరు మీద కట్టద్దండి. ఆ స్వామి ప్రకారం ఆగినాం. ఆయన 1973 ఈ లోకం వదిలిపెట్టిపోయేటప్పుడు 12 పల్లెల అందరికీ చెప్పినాడు సంవత్సరం ముందు, మీరు ఎవరైనా ఎక్కడే కానీ పోవద్దండి, పలానా డేటుకు నేను ఖచ్చితంగా ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతున్నాను, కాబట్టి మీరందరూ ఉండి ఆ కార్యక్రమం జయప్రదం చేయండి అన్నాడు. సరేలే, నేను ఆ రోజు చనిపోతాను 10:30 గంటలు, సోమవారం 10:30 గంటలకు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పల్లెల గ్రామాలందరినీ పిలిపించి నేను ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతానని చెప్పి పోయినాడు అనమాట. ఈ స్థానికంగా నిలబడినది కంటే అప్పాయి గారి పల్లె స్థానికంగా నిలబడినాడు ఆ కాలంలో. ఎంతమంది బిడ్డలు సార్? ఆ బిడ్డలు 2 కొడుకులు, 6 పిల్లలు కూడా ఉంటారు. అందరూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది లేరు, అయినా కానీ పర్వాలేదు. చిన్నబాబు పెద్ద బాబు అని మాలో బాగా కలిసేవాళ్ళు. చిన్నబాబు పెద్ద బాబు మంచివాడే కానీ భజనలకే దాని వేదాంత పరంగా రాలేదు లోపలికి. చిన్నబాబు స్వామి పర్వాలేదు. చిన్నబాబు స్వామికి కొడుకులు కానీ, కూతురు కానీ, కోడళ్ళు కానీ అందరూ కూడా ఈ రోజు కార్యక్రమాలు అంతా పాల్గొంటున్నారంటే చిన్నబాబు కుటుంబమే. ఇది వాస్తవం. ఇక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు, అంటే మనవరాళ్ళు, కోడళ్ళు, వారి వారసత్వము ప్రతి సంవత్సరము ఈ డేట్ కి వాళ్ళు ఈ ఆరాధన అనేది జరుపుకుంటున్నారు. ఎందుకంటే మహాపురుషులకి జన్మ ఎందుకు వస్తుందంటే, ఎవరైతే దారి తప్పి నడుస్తూ ఉంటారో, భక్తి మార్గంలో లేకుండా ఉంటారో, అట్లాంటి వాళ్ళని భక్తి మార్గంలో నడిపించడానికి మహాపురుషులు అక్కడొక్కరు జన్మిస్తారు. ఆ జన్మించిన వాళ్ళు వారి యొక్క యోగ దృష్టితో యోగ నిద్రలో ఉండి దైవ సన్నిధికి వాళ్ళు ఏ విధంగా మిగిలిన వాళ్ళందరినీ తీసుకురావాలనుకుంటారో ఆ విధంగా తీసుకురావడానికి కృషి చేసి ఆయన జీవితాంతం వేదాంతం చెప్పారు.
పాటలు రాశారు, భజనలు పాడారు. వందల మంది కాదు, వేల మంది ఈరోజు ఇక్కడ కలిశారు ఆరాధన కోసమని. ఒక పల్లి కాదు, నారసింపల్లి నుంచి ఎంగళం చెరువు, కొత్తకోట, అగ్రహారం, ఇటు సైడ్ చూస్తే పుట్టపర్తి, చెర్లోపల్లి, ఆ తర్వాత యనమలపల్లి, బ్రాహ్మణపల్లి, ఆ వచ్చిన వాళ్ళందరూ ఈరోజు గురుగారి గురించి ఇక్కడికి వచ్చారు. వారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకొని వారి నామం మీద ఈరోజు భజనలు చేయాలని ఇక్కడ వచ్చారు. ఇది సందర్భం అండి. కానీ ఎక్కువ మహిమలు ఉన్నాయి ఇక్కడ, ఎక్కువ మహిమలు ఉన్నాయి. ఇక్కడికైతే ఒక పాము అనేది ఒకటి వస్తుంది, కానీ ఎవరినే కానీ ఏమీ కానీ చేసి లేదు. మేము ఒకసారి ఆడ పండుకున్నాము, మధ్యాహ్నం వర్షం వస్తుంది, పండుకుంటే పాము నా దగ్గర ఇట్లా పోయింది, పైన కాళ్ళ మీద పోయింది, నన్ను ముట్టుకోలే. ఎన్నో దానికి పోయిన వెండి రేఖ మాత్రం మెరుస్తుంది ఇక్కడ. ఆ మహిమ మాత్రం మహాదేవుడు ఆయనే వచ్చి నా మీద పోయినాడేమో అనే విధంగా ఉంది. కానీ వాళ్ళ అల్లుళ్ళు, కూతుర్లు, మా బావ వీళ్ళంతా ఇట్లా మంచి మంచి కుటుంబంలో వీళ్ళు వచ్చి ప్రతి సంవత్సరము బావా ఇది చేయాలంటే మేమందరం సహకరించి బాగా ఇది చేస్తున్నాము. మహానుభావుడు మాకు సాష్టంగా ఉన్నాడని నమస్కరించి మేమందరం నమ్ముతున్నాం. చాలా గొప్ప విషయాలు. ఈ మహాత్ముడు ఈ సమాధి కావడానికి ముందున్న మాకు డేట్ చెప్పినాడు. ఏ డేట్ ప్రకారమే నేను ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతున్నాను అన్నాడు. ఆ తర్వాత రెండోది ఏమంటే ఇక్కడ బావి తవ్వడానికి, బావి తొగలు స్వామి అనుకుంటామంటే మీ పేరు మీద ఇక్కడ ఆశ్రయం పెడతామంటే నా పేరు మీద ఇప్పుడే పెట్టద్దండి, నేను బ్రతికిన దినాలు, నా తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అన్నాడు. అందుకని అప్పుడు ఆ స్వామి తదనంతరము అక్కడ అది బావి తొగినాము. తర్వాత ఇక్కడ షెడ్ ఇవన్నీ వేసినాడు. ఎందుకంటే వర్షం వస్తే ఒకసారి వర్షం వచ్చి అందరూ తడిచిపోయినాం, అప్పుడు నేను ఏదో లేదు ఇక్కడ. అందుకని ఆయన చెప్పి మేమందరం కలిసి దీన్ని షెడ్ వేసింది కూడా నేను తర్వాత షెడ్ వేయించిన. అంతకుముందు ఇవన్నీ చేసినారు. నేను టీచర్గా ఉన్నాను, రిటైర్డ్ అయినాను. ఇప్పుడు రిటైర్డ్ అయ్యి 13 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు చదువుకుంటా ఇంటి మొట్టమొదటి నేను స్వామిని చూసినప్పుడు చదువుకుంటా ఇంటి. పరిస్థితి చాలా మహిమలు ఉన్నాయి. మేము 6 మంది, మేము 4, మా మామగారు 6 మంది, 10 మంది, అంతా ఉద్యోగశీలమే. ఎందుకో ఈ స్వామిని నమ్మినాము ఆ కాలంలోనే 63 అంటే నమ్మినాము. అందుకే ఆయన జన్మలోనే ఉండి బాగా అభివృద్ధి చెందిన తత్వాలు వాడుకుంటే అట్లా వచ్చి స్వామి సమాధి అయిపోయినాడు. తర్వాత మాకు రజాకి స్వామి ఉండే, ఆయన కూడా సమాధి అయిపోయా. ఇంకా కొంతమంది మహాత్ములంతా వెళ్ళిపోయినారు. కానీ ఈయన చూపినటువంటి మహిమ ద్వారా మేము ఇక్కడ ఆశ్రయం కట్టవలసిన అవసరం వచ్చేసింది. నా తదనంతరం కట్టండి, నా ఎదురుగా మీరు ఏంది చేయకూడదు అన్నాడు. అందుకే ఆయన తర్వాతనే ఇక్కడ దర్గా నిర్మించడం చేసిన. మొన్న మా టీచర్ ఆయన వచ్చేసి ఇవన్నీ టైల్స్ వేసినాడు. చెప్పిన ఆయన దాన్ని సందర్శించి ఎట్లా స్వామి అంటే ఏదన్నా పని చేద్దామంటే సరే చుట్టూ దర్గా చుట్టూ సమాధి చుట్టూ టైల్స్ వేసేసేయండి. ఆయన పని చేసిపోయారు. ఒకరు కార్యక్రమం చేసినారు. ఆ మహిమ చూసే అందరూ ఆ స్థాయికి వచ్చేసినారు. అలానే ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ కుటుంబస్తులు అయితే ఉన్నారు, వాళ్ళని ఒకసారి చూసి మాట్లాడమని కోరుతున్నాను. ఈయన మహిమల గురించి ఒకసారి అయితే చెప్పండి. అయితే మా తాత అని చెప్పినాడు మా నాయన. చిన్నప్పటి నుండి ఏదన్నా నాతో చేపిస్తుంటే ఇప్పుడు కూడా చేస్తా పోతాను నేను. ప్రతి సంవత్సరం చేస్తారా? సంవత్సరం చేస్తా. వాళ్ళు చేసినప్పుడల్లా నేను వచ్చి చేస్తా. ఇక్కడ మా మామూలు ఉన్నారు. మీకేమన్నా వీరిలా ఇప్పుడు మీ తాతగారే కావచ్చు, కానీ వీళ్ళ మహిమ ఏమన్నా మీకు తెలుసా? మా కళ్ళలోనే వచ్చి ఏదైనా కానీ చెప్తాడు. ఏది కావాలని మేము ఏదన్నా అనుకుంటే మాకు అట్లా కాదు ఇట్లా చేయండి అని కళ్ళలోనే వచ్చి చెప్తాడు మా తాత. మీరు ఎక్కడ ఉంటారు? ముదుగుబ్బ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సంవత్సరం వస్తారు, సంవత్సరం చేస్తారు కదా. ఇక్కడ ఉండే సమాధానం కొంచెం చెప్తారా? ఇక్కడ ఫాతిమా, మురార్ సాహెబ్, ముగ్గురు. ఎవరు? చిన్నబాబు ఏమవుతాడు? మస్తాన్ దాస్ కుమారుడు. వాళ్ళు ఈయన భార్య ఫాతిమా. మురారి స్వామి వీళ్ళ కొడుకు, అంటే ఆయనకి మనమాడు.
ఇక్కడ 3 సమాధులు. సమాధులు. వీళ్ళైతే వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ రక్త సంబంధమే. వీళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళకైతే మీరు మామస్ అవుతారా? వాళ్ళు మామ అవుతారు మీకు, అల్లుడు. అల్లుడు మాకు ఏదైనా చేయాలనుకుంటే ఆ. ముందే చెప్తాడు. అంటే మీ కళలో వచ్చి చెప్తాడు పలానా చేయండి అని. ఫలానా చేయాలంటే వాళ్ళు అప్పుడు కనపడతారు మాకు, ఆ, చేస్తారా లేదని ఆ, నిరూపిస్తారు. ఓకే. దాన్ని బట్టి మేము చేస్తాం. అక్కడ పెట్టుకొని మాట్లాడు. మేము ఏదో చేయాలంటే ఆ, మా మామ మా మనోడు కనపడి ఏదో ఒకటి చెప్తారు. ఆ, దానివల్ల మేము దాన్ని ఇది చేసి చేస్తాం. దాసు ఆ, మొత్తం దాసయ్య ఈయన సినిమాకు సాగు ఆయన ఈయన సినిమాబు, ఆ, ఆ, ఆయన ఇది రజబ్ ఖాన్, రజాక్ స్వామి, ఆ, ఈయన మునీర్ స్వామి, మురారి మనవడు అవుతాడు. ఈయనకి కుమారుడు ఈయన, ఆయన కుమారుడు ఈయన, ఈయన కుమారుడు ఆయన, ఆయన కుమారుడు ఈయన, ఆయన ఎవరు? ఈయన శిష్యువు, ఆయన శిష్యుడు, ఆయనకి గురువు అవుతారు. ఈయన శిష్యుడు, ఆయన అదే ఆయనకి గురువు ఈయన గురువు అవుతాడు ఆయన.